మంగళగిరిలో జనసేన కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి విశేష ప్రజాదరణ లభిస్తోంది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వెంటనే అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పింఛన్లు, రేషన్, భూ వివాదాలు, ఉపాధి సమస్యలు, మౌలిక వస్తువుల కొరత వంటి పలు అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటున్న జనసేన నేత రియాజ్తో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. నిత్యం ప్రతి సమస్యకు తోడుంటామంటున్న జనసేన పార్టీ నాయకులను కలవడానికి అయితే పీజీఆర్ఎస్ టైప్లో అంటే ఏ సమస్య ఉన్నా సరే జనసేన పవనన్న దగ్గరికి వెళ్తే తీరుతుందన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా జనవాణి తలుపు తడుతున్నట్టయితే తెలుస్తుంది. మరి అందులో భాగంగా ఈరోజు ప్రకాశం ఒంగోలు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన రియాజ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ అసలు ఎలాంటి ఫిర్యాదులు ఈ రోజు వారీగా వచ్చాయి, ఈ సమస్యని ఎంతవరకు వీళ్ళు పరిష్కారం చేయగలరు అనే దాని మీద ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి, అంటే ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఏ టైప్ ఆఫ్ ఫిర్యాదులు మీ దగ్గరకు వచ్చాయి సార్? అంటే ఎక్కువ ల్యాండ్ ఇష్యూలు, తర్వాత చిన్న చిన్న పోలీస్ కేసులు ఇలాంటివన్నీ వస్తున్నాయి. వాటిని తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారితోనో లేకపోతే కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో మాట్లాడి ఆ సమస్యను తొందరగా పరిష్కరించమని వాళ్ళకి చెప్తున్నాము. ఇట్లా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, గ్రీవెన్స్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, సో మీ పరిధిలో ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి పంపిస్తున్నాము, చేసి త్వరగా న్యాయం చేయండి అని చెప్తున్నాం. వాళ్ళు కూడా దానికి స్పందించి పంపించిన తర్వాత మేము న్యాయం చేస్తామంటున్నారు. సో వాళ్ళు కూడా వచ్చినటువంటి వ్యక్తులకు కూడా సమస్య తీర్చే విధంగానే మేము ఇక్కడంతా కూడా ఏర్పాట్లు ఉంది సార్. అంటే ఈ ఒకసారి సమస్య అని మీ దగ్గరకు వచ్చాక ఎన్ని డేస్ వారీగా పరిష్కారం వస్తుందని అంటారు సార్ మీరు? అంటే ఇక్కడ డేస్ అనేది కాదమ్మా, అంటే సమస్యని పరిష్కరించడానికే మేమైనా అధికారులమైనా ఉన్నాం. సో ఇక్కడి నుంచి అధికారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యని, ఎందుకంటే ఇరు వర్గాలను కూడా పిలవాలి, మాట్లాడాలి కాబట్టి అది కొంత టైం తీసుకుని మనం ఇన్ని రోజులని కరెక్ట్గా చెప్పలేము. అది వారం పట్టచ్చు, కొన్ని ఒక రోజులని అయిపోవచ్చు, కొన్ని నెల కూడా పట్టచ్చు, కొన్ని రెండు రోజులు కూడా 2 నెలలు కూడా పట్టచ్చు. ఏది ఏమైనా సరే సమస్యను అనేది పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుతుంది. సార్, ఇంకొకటి, నిన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన చిన్న చూపు చూస్తుంది అని అయితే వ్యాఖ్యలు చేశారు. అంటే మీరున్న ఏరియాలో కూడా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, మరి ఎలా ఉంది సార్? అంటే మీ బంధం ఎలా ఉంది సార్ అక్కడ? అంటే అన్ని నియోజకవర్గాల్లో కాదు కానమ్మా, అక్కడక్కడైతే కొన్ని చోట్ల జనసేన పార్టీ క్యాడర్ ఇబ్బందులు పడుతున్న మాట అయితే వాస్తవమే. సో వాటిని పై స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ముగ్గురు కూర్చొని కూడా దాన్ని తొందరలోనే సెటరేట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం బలంగా వెళ్తుంది. స్థానిక సంస్థలో కూడా కూటమి ప్రభుత్వం విజయకేతనం ఎగరవేస్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే పీజీఆర్ అండ్ జనవాణి నమ్ముకొని వచ్చే ప్రతి ప్రజలకైతే జనసేన అండగా ఉంటుందని అయితే తెలుస్తుంది. ఏదైతే సమస్య అంటూ డోర్ తడుతున్నారో ఆ సమస్యని కొద్ది రోజుల్లోనే ఆ సమస్యని మొత్తం పరిష్కారం చేయడానికైతే జనసేన నేతలందరూ కూడా సహాయం చేస్తానన్నట్టయితే ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.